కాళ్ళు విరగొడతాను జాగ్రత్త. చిన్న కన్నా వదలరా వాళ్ళని, వెళ్ళి గోడ కూర్చుని వేయండి. అబ్బా పోనీలే బామ్మ, ఇంకా అల్లరి చేయట్లే. ఏంటి పోనీలే, అన్ని సున్నాలే. నాకు 2 వచ్చాయిగా. ఏంటి 2 వచ్చేది నీ బందా? బాగున్నావమ్మా? ఏంటని అలా చిక్కిపోయావు, సరిగ్గా తింటం లేదా? ఏం బా బాగున్నావా? ఏమా పిల్లల్ని తీసుకురాలేదా? లేదనయ్య, వాళ్ళకి యూనిట్ టెస్టులు జరుగుతున్నాయి, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. రమ్మంటుంటే సుబ్బిగాడికి పెళ్లి చూపులని తెలీదు. తెలిస్తే వాడు అక్కడికి రాడు, మనం వెళ్ళేదాకా చెప్పొద్దు. ఏంటా గుసగుసలో? అబ్బే ఏం లేదురా, మీ పెద్దబావు గురించి. అవును, పెద్దబావేడి? అబ్బా చాలా దాహంగా ఉందయ్యా, నాలుగు పిడతకట్టుకుపోతుంది. ఒక గ్లాస్ పాలు పెట్టరా. పాలా? ఇది బారయ్యా, డైరీ ఫామ్ అనుకున్నావా? నేనేమనుకున్నాను అనేది కాదు కావాల్సింది, నీ దగ్గర పాలున్నాయా లేవా? ఏమడుగుతున్నావా? అసలు నీకు బుద్ధి ఉందా? నాకు బుద్ధి ఉందా బుద్ధి లేదా కాదు కావాల్సింది, నీ దగ్గర పాలున్నాయా లేవా? వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా, ఉండుండవయ్యా కాదు, పాలున్నాయా లేవా? ఏంటి కొనుక్కుంటున్నావు? తిడుతున్నావు కదా మా బామ్మ. ఐ డోంట్ లైక్ ఇట్. నా కస్టమర్, నీ దగ్గర పాలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పు, లేకపోతే లేవని చెప్పు. మా ఇంట్లో వాళ్ళు మాత్రం తిట్టకు. ఏమయ్యా, బార్లో ఎవరన్నా పాలు అమ్ముతారా? బార్లో ఎవరన్నా పాలు అమ్ముతారా అని నువ్వు నన్ను అడక్కో. నీ దగ్గర పాలున్నాయో లేదో నువ్వు చెప్పు. లేవెళ్ళవయ్యా. లేవెళ్ళవయ్యా కాదు, లేవు సార్. లేవు సార్. మరేమున్నాయి సార్? రమ్ము బ్రాండీ విస్కీ సార్. ఇంకేమీ అమ్మరా సార్? అమ్మరు సార్. అయితే ఒక ఫుల్ విస్కీ పెట్టరా. చెప్పాను కదా దాహంగా ఉందని. ఏంటి బామ్మ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు పిల్లలు కొట్టొద్దని? కొట్టడం కాదురా, వీళ్ళు చేసే పాడు పనికి గరిచి కాల్చి వాతలు పెట్టాలి. రోజు తాగుడుతో వాడు, అల్లరితో వీళ్ళు నన్ను కాల్చుకు తింటున్నారు. అల్లరి పిల్లలు కాబట్టి నువ్వు నేను చేస్తావా? నీకంత కష్టంగా ఉంటే చెప్పు, పిల్లలు నాతో పాటు తీసుకెళ్లిపోతాను. ఆ పని చేయరా, మనశ్శాంతిగా ఉంటుంది. చిన్న కన్నా మీకేం తెచ్చానో చూడండి. మామది నువ్వు ఎప్పుడొచ్చావు? బాగున్నావా బావా? బాగోకే, బాగానే చచ్చాడు. ఎరా తాగనని మళ్ళీ ఎందుకు తాగొచ్చావు? బామ్మ నేనేమీ మత్తుకేషన్ తాగలేదు బామ్మ, విపరీతమైన దాహం వేసింది. మంచినీళ్ళ కోసం చూశాను, ఎక్కడా ఒక చుక్క నీళ్లు కూడా దొరకలేదు. పాలున్నాయా అని అడిగాను, లేవు అన్నారు. బతిమాలాను, ససేమిరా లేవు అని తిట్టారు. నన్ను అక్కడే తిడితే నేను ఫీల్ అవ్వను బామ్మ, ఇంట్లో వాళ్ళందరినీ తిట్టారు. కానీ ఏదో ఒక లిక్విడ్ తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చి చచ్చిపోతాం కదా, లిక్విడ్ బ్రాండీ దొరికింది, తాగేశాను. బతుకున్నాను చూసావా? కారణం లేకుండా నేను ఏ పని చేయను బామ్మ, అలా చేస్తే పిల్లలు చెడిపోతారు తెలుసా. పిల్లలంటే నాకు విపరీతమైన ప్రేమ, అదిగో అందుకే వాళ్ళకి చిప్స్ తీసుకొచ్చాను. నువ్వేం ఇచ్చావు? తల్లి లేని పిల్లల్ని వచ్చేసి దెబ్బ దెబ్బ బాస్తున్నావు. నువ్వేం తెచ్చావురా మా పిల్లలకి? ఏం బావా మళ్ళీ తాగుతున్నావు? మీ అక్క జ్ఞాపకం వచ్చి ఆ బాధ తట్టుకోలేక తాగాను. ఆ ఏజ్లో మీ అక్క చచ్చిపోకపోతే నన్ను ఎంత బాగా శిక్షించేది. ఇప్పుడు చూడు ఒంటరివాడిని అయిపోయింది. ఊరుకో బావ ఊరుకో, అక్క కళ అవుతుందని ఎవరు అనుకున్నావు? ఏ పని చేద్దామన్నా మీ అక్క జ్ఞాపకం వచ్చి చేయలేకపోతున్నాను రా. పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు కొని పెడదామంటే చేతిలో చిల్లిగా ఉండట్లేదు. ఖర్చులకు డబ్బులు అడిగితే బామ్మ తిడుతుంది కానీ ఒక్క పైసా ఇవ్వట్లేదు. ఊరుకో బావ ఊరుకో, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఒక 500 ఉంటే ఎవరా మరమరాలు కొనుక్కొస్తా. పిల్ల నటించింది చాలు, తొందరగా స్నానం చేసి తగలడు. పదబావా. ఒరేయ్ ఆగండ్రా, మనం వెళ్ళేది పెళ్లి చూపులకని చెప్పకండి, బారసాలకని చెప్పండి. ఏం మళ్ళీ గుసగుసలో? వెళ్ళేది బారసాలకేరా. మూసుకొని ఎక్కండ్రా. పాఠశాలకు వెళ్తాం కదా. రండక్కయ్య రండి రండి. ఇంకా ఎవరు రాలేదేంటి? బారసాల ఎన్ని గంటలకి? బారసాల నీ బొంద వన్యం పట్టించుకోకండి, కొంచెం ఇది ఎందుకు వచ్చావురా? నువ్వే కదా ఫోన్ చేసి పిలిపించావు బారసాలని. పద. రండి అదా బాబు రా. సార్ 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 మీకు మ్యాటర్ చెప్పాలి సార్. వీళ్ళు నా పిల్లలు సార్, పాపం తల్లి లేదు, బిస్కెట్లు చాక్లెట్లు తింటుంటారు. నేనేమో నా భార్యను మర్చిపోలేకపోతున్నాను సార్. సార్ మళ్ళీ చెప్తాను సార్. అన్నయ్య గారు, ఈ కార్యక్రమాన్ని కాస్త తొందరగా ముగిస్తే. అలాగే, ముందు అల్పాహారం తీసుకోండి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మాయా? ఓ ఇది బారసాల కాదు, పెళ్లి చూపు ఏమో నీ డౌట్. అలాంటి డౌట్ ఏమీ అక్కర్లేదు, ఇది బారసాల. పెళ్లి చూపులే కదా? అబ్బబ్బబ్బా, ఇవి పెళ్లి చూపులు కాదురా, బారసాలే. బారసాల అయితే చిన్నపిల్లాడేడి, ఉయ్యాలేది, మనం మాత్రమే ఉన్నాం, ఇంకా ఎవరు రారేంటి? ఇలాంటి డౌట్స్ నాకేం లేవు, మీరు కూడా నన్ను ఏం అడగద్దు, ఇది ఖచ్చితంగా బారసాలే. ఏంటిది? నిజం చెప్పు. నువ్వు నోరు మొయ్. నువ్వు నిజం చెప్తావా లేదా? అవును పెళ్లి చూపులే, కానీ నీకు కాదు. నాకు కాదా? మరి ఎవరికి? నాకు ఈ పెళ్ళొద్దు, నేను ఇలాగే హ్యాపీగా ఉన్నాను. అయినా నా భార్య నేను మర్చిపోలేకపోతున్నాను. నేను బయటకు వెళ్తాను. కూర్చోవతలా, నీ ముఖానికి ఎవరో పిల్లనిచ్చేది? అయితే నాకేగా. నీకే చాలా. బామ్మ చాలా టూ మచ్ చేస్తున్నావు.
నాకు ఈ పెళ్ళొద్దు, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి రా వెళ్ళేది? ఎక్కువ మాట్లాడి కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు రచ్చిపోరా, మిగతా విషయం నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. ఏమిట్రా మీరంతా చూసుకునేది? కూర్చోండి సైలెంట్ గా. నాకు అమ్మాయి నచ్చలేదని చెప్తాను. రామ్మా మా అమ్మాయి. ఒకసారి అమ్మాయిని చూడు. బాలేదు, ఏంటి నచ్చలేదు. చూడరా. మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడచ్చా? ఏం అక్కర్లేదు. పర్లేదు అక్కయ్య గారు, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. లోపలికి వెళ్ళి అమ్మాయితో ఏమన్నా తింగర్ కూతలు కూసావో రోకలి బండితో కొడతా.